అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారితో జంటగా నటించిన ఇంకొక కథానాయక సుజాత. ఆమెతో అక్కినేని జంటగా నటించిన చిత్రాలు 10 చిత్రాలండి. వాటిలో 5 సద్గుణోత్సవ చిత్రాలు. అంటే 50% చిత్రాలు హిట్ చిత్రాలుగా చెప్పుకోవచ్చనమాట. వీరి కలయికలో వచ్చిన చిత్ర విశేషాల గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. మొట్టమొదటిగా ఇంకో విశేషం ఏంటంటే, వీరి కలయిక ఏర్పడింది అక్కినేని కథానాయకుడుగా తన కెరీర్ పూర్తవుతున్న సమయంలో. అంటే 1980లో వీరి కలయికలో మొట్టమొదటి సినిమా వచ్చింది. అదే ఏడంతస్తుల మేడ. ఝాన్సీ ఎంటర్‌ప్రైజెస్, దాసరి నారాయణరావు దర్శకుడు, నిర్మాత వై. అరుణ్ ప్రసన్న, సంగీత దర్శకుడు చక్రవర్తి. ఈ చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నిలిచి వీరికి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత 1981లో గురు శిష్యులు ఈ చిత్రం వచ్చింది. అశ్వనీదత్ నిర్మాతగా వైజయంతి మూవీస్ బ్యానర్‌లో, కె. బాపయ్య దర్శకుడు, కెవి మహాదేవన్ సంగీత దర్శకుడు. ఇందులో ఇది మల్టీ స్టారర్ చిత్రం. అక్కినేని, కృష్ణ ముఖ్య పాత్రలు. అక్కినేని పక్కన సుజాత, తర్వాత కృష్ణ పక్కన శ్రీదేవి నటించారు. ఇది కూడా హిట్ చిత్రంగానే నిలిచింది. 100 రోజుల చిత్రం అన్నమాట. ఆ తర్వాత 1982లో వీరిరువురి కలయికలో 2 చిత్రాలు వచ్చాయి. ఒకటి 'బంగారు కానుక' రవీంద్ర ఫిల్మ్స్ బ్యానర్, రావుల అంకయ్య గౌడ్ నిర్మాత, వి. మధుసూదన్ రావు దర్శకుడు, సత్యం సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో ఇంకో హీరోయిన్ శ్రీదేవి. ఈ చిత్రం కూడా బాగానే ఆడింది. కానీ 100 రోజుల చిత్రం కాదనమాట. తర్వాత చిత్రం 'యువరాజు' అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని నిర్మాతలుగా వచ్చింది. దాసరి నారాయణరావు కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం, సంగీత దర్శకత్వం చక్రవర్తి. ఈ చిత్రం కూడా అబోవ్ యావరేజ్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ 83లో 'బహుదూరపు బాటసారి' తారక ప్రభు ఫిల్మ్స్ బ్యానర్ మీద దాసరి నారాయణరావు నిర్మాత దర్శకుడుగా, రమేష్ నాయుడు సంగీత దర్శకుడుగా వచ్చిన చిత్రం. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ చిత్రంగా నిలిచిందండి. అలా ఇప్పటికి ఏడంతస్తుల మేడ, గురు శిష్యుడు, బహుదూరపు బాటసారి వీరి కలయికలో వచ్చినవి అన్నీ కూడా హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఆ తర్వాత 1984లో 2 చిత్రాలు వచ్చాయి వీరి కలయికలో. ఒక చిత్రం 'కోటీశ్వరుడు' శరత్ ఆర్ట్స్ బ్యానర్ మీద శ్రీనివాసరావు, రామారావు నిర్మించారు. కొమ్మినేని శేషగిరిరావు దర్శకుడు, తర్వాత చక్రవర్తి సంగీత దర్శకుడు. ఈ చిత్రం పెద్ద ఆడలేదు. ఆ తర్వాత అదే సంవత్సరం వచ్చిన ఇంకొక చిత్రం 'అనుబంధం' లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్ బ్యానర్ మీద ఎన్. అనురాధాదేవి నిర్మాతగా వచ్చిన చిత్రం. ఏ. కోదండరామిరెడ్డి దర్శకుడు, చక్రవర్తి సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. 12 కేంద్రాల పైగా 100 రోజులు ఆడిన చిత్రం అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అప్పటికి అక్కినేని క్యారెక్టర్ రోల్స్‌లోకి మారిపోయారు. వచ్చిన చిత్రం 'రాజకీయ చదరంగం'. అంటే పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ మీద ఆదిశేషగిరిరావు, హనుమంతరావు నిర్మాతలుగా కృష్ణ సమర్పణలో వచ్చింది. ఇది కూడా కృష్ణ, అక్కినేని కలిసి నటించిన చిత్రం. పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకుడు, కెవి మహాదేవన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం పెద్ద ఆడలేదు. ఆ తర్వాత 1989లోనే వచ్చిన మరొక చిత్రం కె. విశ్వనాథ్ దర్శకత్వంలో అక్కినేని నటించిన రెండవ చిత్రం, ఆఖరి చిత్రం 'సూత్రధారులు' సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్, సుధాకర్, కరుణాకర్ నిర్మాతలు, కెవి మహాదేవన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా అబోవ్ యావరేజ్‌గా నిలిచి 100 రోజులు చేసుకుంది. అంచేత హిట్ చిత్రంగానే దీన్ని కూడా చెప్పుకోవచ్చనమాట. ఆ తర్వాత వచ్చిన చిత్రం 10వ చిత్రం 1992లో మాధవయ్య గారి మనవడు, వీఎంసీ ప్రొడక్షన్స్ బ్యానర్, వి. దొరస్వామిరాజు నిర్మాత, ముత్యాల సుబ్బయ్య దర్శకుడు, విద్యాసాగర్ అనే ఆయన సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో అక్కినేని భార్యగా నటిస్తారు సుజాత. అవండి మొత్తం 10 చిత్రాలు వీరు నటించినవి. ముఖ్యంగా కథానాయకుడు, కథానాయికగా నటించే చిత్రాలంటే 7 చిత్రాలు చెప్పుకోవాలి. 7 చిత్రాల్లో 4 చిత్రాలు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. అవే ఏడంతస్తుల మేడ, గురు శిష్యుడు, బహుదూరపు బాటసారి, అనుబంధం. ఆ తర్వాత వేసిన 3 చిత్రాలు కూడా క్యారెక్టర్ రోల్స్‌గానే వేశారు. కానీ మళ్ళీ అందులో సూత్రధారులు బాగా ఆడింది. మిగిలిన 2 పెద్ద ఆడలేదనమాట. అవండి అక్కినేని నాగేశ్వరరావు, సుజాత కలిసి నటించిన 10 చిత్రాల విశేషాలు. ఇందులో దాసరి నారాయణరావు దర్శకత్వంలోనే 3 చిత్రాలు వచ్చాయి. అందులో 2 చిత్రాలు సూపర్ హిట్ చిత్రాలు. మిగిలిన దర్శకులందరూ ఒక్కొక్క చిత్రం చేశారనమాట. విశ్వనాథ్ ఒకటి, చంద్రశేఖర్ రెడ్డి ఒకటి, కోదండరామిరెడ్డి ఒకటి,
వి మధుసూదన్ రావు ఒకటి, కె బాపయ్య ఒకటి, కొమ్మినేని శేషగిరిరావు ఒకటి, ముత్యాల సుబ్బయ్య ఒకటి. అవి అవండి అక్కినేని నాగేశ్వరరావు, సుజాత జంటగా నటించిన చిత్ర విశేషాలు. ఈ వీడియో మీద మీ కామెంట్స్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియో మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.